దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం అండి. ఒకసారి చదువుకుందాం, చూడండి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఈరోజు ఒక ప్రత్యేకమైన విధానంతో దేవుడు మనతో మాట్లాడదలుచుకుంటున్నాడండి. ఏమంటే ఈరోజు నీకు ఆధారంగా ఎవరున్నారు? నీకు ఆధారంగా ఎవరున్నారు? నీ ఆస్తి ఉందా? నీ అంతస్తులు ఉన్నాయా? లేదంటే ఎవరైనా, ఏ అధికారైనా నీకు ఆస్తిగా ఉన్నాడా, ఆధారంగా ఉన్నాడా? లేదా ఏదైనా మనుషులు నీకు ఆధారంగా ఉన్నారా? నీ రథములు ఆధారంగా ఉన్నాయా? ఎవరు నువ్వు ఆధారంగా ఉన్నారు అనే విషయాన్ని దేవుడు ఈరోజు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నాడంటే ఆయన ముఖ్యమైన పాయింట్, నువ్వు వీటన్నిటినీ ఆధారం చేసుకోవాల్సింది. యెహోవా నీకు ఆధారంగా ఉండాలి, యేసయ్య నీకు ఆధారంగా ఉండాలి. ఇవన్నీ ఆధారంగా పెట్టుకుంటూ అంటే ఒకరోజు ఈ ప్రకృతి విపత్తులు, ఇప్పుడు జరుగుతున్న రెండవ రాకడ సమయంలో జరుగుతున్న ప్రకృతి విపత్తులు, ఈ ఎండలు మండిపోవడం కానీ, వరదలు రావడం కానీ, వర్షాలు లేకపోవడం కానీ, భూకంపాలు రావడం కానీ, అనేక రకాలు సునామీలు కానీ అనేక రకాలుగా మనకు ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయండి. యాక్సిడెంట్లు కానీ రకరకాలుగా అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. అలాంటి సమయంలో నువ్వు ఎవరిని ఆధారంగా చేసుకున్నావు? ఇవి అన్నీ ఆధారంగా పెట్టుకుంటే నువ్వు కావాల్సింది ఇవన్నీ లేవని చెప్పును. ఎందుకంటే దేవుడు కూడా అవన్నీ ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని పోషించిన దేవుడు, వాళ్ళకి అన్నీ ఇచ్చిన దేవుడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఇవి కాదు నీకు ఆధారం, వీళ్ళు కాదు నీకు ఆధారము. యేసయ్య నీకు ఆధారమై ఉండాల. అప్పుడు నీకు యేసయ్య ఆధారమైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. ఇవన్నీ ఉన్నా కానీ ఆయన ఇవన్నీ రక్షిస్తాడు. ఇవన్నీ రక్షించాలంటే యేసయ్య నీ దగ్గర ఉండాలా. ఇవన్నీ నీతో ఉండాలంటే ఎలాంటి సమయంలో, ఎలాంటి సందర్భంలో అయినా కానీ నీతో ఇవన్నీ ఉండాలంటే ఆయన నీతో ఉండాలా. ఆయన నువ్వు ఆధారమై ఉండాలా. నీ కాలు చిక్కుపడకూడదు. అవును, నువ్వు సమస్యల్లో పడకూడదు. నీ హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, అనేక సమస్యలు, ఇంట్లో గొడవలు అవ్వచ్చు, నీకు ఎంతో కోట్లు ఉన్నా, ఎంతో ఆస్తులు ఉన్నా కానీ నీకు ఏదన్నా ఇంట్లో సమాధానం లేకపోతే, సమస్య వస్తే ఎంత ఇబ్బంది కలుగుతుందండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇవన్నీ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా నీకు అనేక ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలంటే ఇవన్నీ ఆధారం కాకుండా యేసయ్య నీకు ఆధారం చేసుకో. ఆయన అనేక మార్గాలు తెరుస్తాడు. ఒక మార్గం మూసిపోయినా కానీ ఇంకొక మార్గం ఇవ్వగల దేవుడు మన యేసయ్య అండి. అర్థమవుతుందా? కాబట్టి మీరు దేవుడిని ఆధారం చేసుకోండి. ఈరోజు మీకు దేవుడు ఆధారమై ఉండాలా. యెహోవాను ఆధారం చేసుకోవాలి, యేసయ్య నువ్వు ఆధారం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనము ఈ రోజు నుంచి ఒకవేళ నువ్వు ఏ రోజైనా దారి తప్పి నువ్వు వేరేదాన్ని ఆధారంగా నువ్వు చేసుకున్నావేమో, ఈ రోజు నుంచి నువ్వు మారి దేవుణ్ణి, యేసయ్యను నువ్వు ఆధారం చేసుకో. నీ కాలు చిక్కుపడుకున్నట్లు, నువ్వు సమస్యలో చిక్కుకోకున్నట్లు ఆయన నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ ప్రార్థన చేసుకుందామండి. కృపా, నమ్మకం, ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించేలా దేవా. అవును ప్రభా, ఇంతకాలమునైనా నేను నా రథమును బట్టి, నైనా నాకున్న బండ్లు బట్టి, అనేక రకాలుగా వాస్తులు బట్టి, అంతస్తులను బట్టి నేను గర్వించాను ప్రభా. ఇవే నాకు ఆధారం అనుకున్నా ప్రభా. కానీ నా ప్రభా, నువ్వు నా కాలు చిక్కుపడుకున్నట్లు, నాయన సమస్యలను నట్టుకుంటున్నట్లు నాయన నేను ఆధారం చేసుకున్నట్టుకు నాకు సహాయం చేయి ప్రభా. ఈ రోజు నుంచి నేను నిన్ను ఆధారం చేసుకున్నట్టుకు నాకు సహాయం చేయండి ప్రభా. మీరు సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి నాయన. ఇగో తండ్రి, ఏ బిడ్డలైతే నాయన తండ్రి నా ప్రభా ఈ రోజు నుంచి నిన్ను ఆధారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారో వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ఎవరైతే అనారోగ్య సమస్యల్లో చిక్కుబడి ఉన్నారో వాళ్ళని విడిపించండి ప్రభా.
ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళని విడిపించండి ప్రభా. మీరు అద్భుతంలో ఆశ్చర్యకరంలో జరిగించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నాయన దినదినాభివృద్ధి మీరు జరిగించండి. మీరు ఆశ్చర్యకార్యములు జరిగించండి. అవును ప్రభా, మీరు చేసే దేవుడు, మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. ఆ బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రభా. ఆ బిడ్డలు మీరు స్వస్థపరచండి ప్రభా. మీరు సహాయం చేసి మీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటారని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.